హైటెక్స్ లో 12వ సిఎన్సి ఎక్స్పోను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేబుల్ టీవీ రంగానికి నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. మన రాష్ట్రంలో 1,00,000 మంది, దేశవ్యాప్తంగా 6 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. ఇక రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది, కానీ ఆ తర్వాతి స్థానంలో కేబుల్ టీవీ ఇండస్ట్రీ ఉంటుందన్నారు. ఇక ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి కేబుల్ రంగానికి అండగా ఉంటామన్నారు. పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు వారికి నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. మేము ఒకే ప్రాంతం, వారం ఇద్దరం వికారాబాద్ ప్రాంతానికి చెందిన వారము. ఫ్యామిలీ ఫ్రెండ్గా నాకు ఉన్నాడు. మరి ఆ విధంగా ఈ కేబుల్ నెట్వర్క్ కష్టాలు వచ్చినప్పుడల్లా నన్ను కలిసినప్పుడు ఆ సాధ్యమైనంత వరకు ఈ కేబుల్ వ్యవస్థకు సహాయం చేసుకుంటూ వచ్చాను. మరి అదే విధంగా అంచెలంచెలుగా ఈ రోజు స్పీకర్ దాకా ఎదిగిన నేను మరి మీకు ఒక మాట ఈ సందర్భంగా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వ్యవస్థ 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా సిఎన్సి ఎక్స్పో ప్రారంభమైంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన వస్తువుల అవగాహన పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్న సంస్థ. 300కు పైగా బ్రాండ్స్ తో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ ఎగ్జిబిషన్ కు ప్రతి ఏటా 30,000 మంది సందర్శకులు వస్తూ మంచి ఆదరణ కలిగిస్తున్నారు. దేశంలోని సందర్శకులతో పాటు అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిటర్లు కూడా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు వారికి నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. మేము ఒకే ప్రాంతం, వారం ఇద్దరం వికారాబాద్ ప్రాంతం